తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు మొత్తం మీద తెరపడినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కి లైన్ క్లియర్ అయింది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కు తమ మద్దతును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయ్ మెజారిటీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని ఆయన సాధించారు. కాసేపట్లో గవర్నర్ రాజేంద్రన్ను కలవనున్నారు విజయ్. మెజారిటీ మార్కుతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నారు. మెజారిటీ మార్కు 117 కాగా విజయ్ బలం ప్రస్తుతం 118కి చేరింది. తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు ప్రస్తుతం తెరపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో విజయ్ మెజార్టీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని ఆయన సాధించారు. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్రను కలవనున్నారు విజయ్. మెజారిటీ మార్కుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అనుమతి కోరనున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. మొత్తం మీద సిపిఐ సిపిఎంలు కూడా తమ మద్దతును టీవీకేకి ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రభుత్వ ఏర్పాటుకు తాత్కాలిక సపోర్టుగా చూడాలా, లేదంటే ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? టీవీకేకు లైన్ క్లియర్ అయినట్టే కనబడుతుంది. వీసీకే లెఫ్ట్ పార్టీస్ వీరి వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీసీకేకు 2, సిపిఐకి 2, సిపిఎంకు 2, సో మొత్తం కలిపి 6. సో 6 ఎమ్మెల్యేల బలంతో ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకేకు 112కు తోడు 6 జత కావడంతో మెజారిటీ మార్క్ మ్యాజిక్ నెంబర్ 118కి టీవీకే బలం చేరినట్టయింది. సో డెఫినెట్గా మొదటి నుంచి కూడా గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జాబితాతో వస్తేనే తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకునేందుకు అనుమతిస్తానని స్పష్టంగా చెప్తున్నారు. సో ఆ మేరకు 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఆ అపాయింట్మెంట్ సందర్భంగా గవర్నర్కు ఈ జాబితా మొత్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఇటువరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు, తాజాగా 6, సో మొత్తం కలిపి 11 మంది అవుట్ సపోర్ట్తో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మార్గం అయితే సుగమమైంది. సో వీరు అవుట్ సైడ్ ఉంటారా, ఇన్సైడ్ ఉంటారా అనేది తేలాల్సి ఉంది. నిజానికైతే 2 ఒక్కొక్క స్థానంతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరందరికీ కూడా క్యాబినెట్లో బెర్తులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలంటే వారిని కూడా భాగస్వాములు చేస్తేనే డెఫినెట్గా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మనగలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ పార్టీలన్నీ కూడా ప్రభుత్వంలో చేరేటువంటి అవకాశం ఉంది. దీంతో మొత్తానికైతే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇది 3వసారి గవర్నర్ వద్దకు విజయ్ వెళ్ళడం అనేది. సో 3వసారి అయినా గవర్నర్ అనుమతి ఇస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్గా మారింది. మళ్ళీ ఈసారి ఏమైనా తిరకాసు పెడతారా, లేదంటే గవర్నర్ పర్మిషన్ ఇస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో బయట అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతోంది. గవర్నర్ 2 సార్లు గవర్నర్ విజయ్ ప్రపోజల్స్ను అబేన్స్లో పెట్టారు, విత్హోల్డ్లో పెట్టారు. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. లోక్ భవన్ వద్ద అనేక మంది టీవీకే కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం కూడా చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల మధ్యలో 3వసారి గవర్నర్ వద్దకు విజయ్ వెళ్తున్నారు. ఈసారి 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో ఆయన వెళ్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా గతంలో గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆయన 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికైతే మన గతంలో అనుకున్నట్టుగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ సుప్రీంకోర్టు తీర్పులు కనుక చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తొలుత అవకాశం ఇవ్వాలి. కానీ నారాయణన్ టెస్ట్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. సో విచక్షణాధికారం ప్రకారం ఆర్టికల్ 163 క్లాస్ 2 ప్రకారం గవర్నర్ తన డిస్క్రిషన్ మేరకు తాను సాటిస్ఫై చెందితేనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మేరకు గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నారాయణన్ ఏదైతే సాంప్రదాయాన్ని అనుసరించారో మైనార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత అస్థిరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అకస్మాత్తుగా ప్రభుత్వం కూలిపోతే రాష్ట్రంలో కొన్ని అస్థిర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందుగానే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కోసం ముందుగానే ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్స్ పైన తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టుగా లేఖలు కనుక తీసుకొస్తే ఆ లేఖలన్నిటిని పరిశీలించిన తర్వాత గవర్నర్ తగినటువంటి నిర్ణయం తీసుకొని ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో గతంలో రాష్ట్రపతిగా నారాయణన్ ఇదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించారు. సో ఆ నారాయణన్ టెస్ట్ను
అదే రకంగా ఈరోజు రాజేందర్ ఆర్లేకర్ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం స్టెబిలిటీగా ఉండాలంటే ముందుగానే ప్రమాణ స్వీకారానికి ముందుగానే కంప్లీట్ జాబితా సమర్పించాలని గవర్నర్ షరతు పెట్టారు. సో ఆ నేపథ్యంలోనే గవర్నర్ వద్దకు మూడోసారి కాసేపట్లో విజయ్ వెళ్ళబోతున్నారు. సో ఇప్పటికే వీసీకే అలాగే లెఫ్ట్ పార్టీస్ కూడా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వారు ఇచ్చేటువంటి మద్దతు లేఖలను కూడా జత చేసి గవర్నర్కి ఇస్తేనే ఆయన అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ మూడు పార్టీలను ఒప్పించేటువంటి క్రమంలో చాలా రకాల సస్పెన్స్ కొనసాగినటువంటి సందర్భం మనం చూసాం. 2 రోజుల నుంచి ఈ రెండు పార్టీలు ఏదైతే వీసీకే కానీ లెఫ్ట్ కానీ కాంగ్రెస్ వీరందరూ కూడా డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇప్పుడు వారందరూ కూడా డిఎంకేకు గుడ్ బై చెప్పి టీవీకేతో జత కలుస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఏకపక్షంగా డిఎంకేతో వైదొలిగినటువంటి సందర్భం మనం చూసాం. కానీ వీసీకే లెఫ్ట్ పార్టీలు అయితే కొంత ఆచితూచి వ్యవహరించాయి. 2 రోజుల కిందట స్టాలిన్తో సమావేశమయ్యాయి. ఆ తర్వాత ఆయనతో కలిసి వెళ్లాలని ఆయనతోనే ఉంటామని మొదట్లో ప్రకటించాయి. కానీ బయట నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వచ్చాయి. ఒకవైపు వీసీకే దళిత సామాజిక వర్గాన్ని నుంచి వస్తున్నటువంటి పార్టీ కాబట్టి విజయ్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ దిశగా వీసీకే పార్టీ కూడా ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. అలాగే ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంలో జోక్యం చేసుకున్నారని తెలిసింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సో ఆయన కూడా లెఫ్ట్ పార్టీలతో మాట్లాడి ఖచ్చితంగా ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కనుక మద్దతు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు విజయ్కి సహకరించాలని మల్లికార్జున ఖర్గే కూడా కోరినట్టు తెలిసింది. సో మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకోవడం ఇతరత్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈరోజు సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలకు సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో వీరు కనుక ఆ మేరకు మద్దతు లేఖలు పార్టీలు మద్దతు లేఖలు ఇస్తే చాలా క్లియర్గా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇక లైన్ క్లియర్ అయినట్టే. రైట్ థ్యాంక్ యూ వెంకటేష్. తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తూ ఉన్న లెఫ్ట్ పార్టీలు విజయ్ వైపుకు రావటం అన్నది తమిళ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల ఏదైతే వ్యూహాలకి అడ్డుకునే ఒక ఎత్తుగడగా చూడాల్సిన అవసరం ఉందంటారా? తమిళనాడులో ఒక కొత్త రాజకీయ సమీకరణం అనేటువంటిది ఫామ్ అవుతుంది. కొద్ది క్షణాల క్రితము డిఎంకే నుంచి ఏదైతే డిఎంకే ఉందో అది మేము ఇండియా కూటమి నుంచి బయటికి వస్తున్నాము అనేటువంటి ఒక ప్రకటనను అఫీషియల్గా రిలీజ్ చేసింది. అంటే ఇక ఏమాత్రము కాంగ్రెస్ అదేవిధంగా మిగిలిన ఏదైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల కూటమిలో మేము ఉండము అనేటువంటిది డిఎంకే స్పష్టం చేసింది. సో డెఫినెట్గా ఇండియా కూటమి నుంచి ఎవరైతే డిఎంకే బయటికి వచ్చారో ఆ క్షణం నుంచే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కాంగ్రెస్ ఫోల్డ్లోకి వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం వీసీకేను ముందు నుంచి విజయ్ మాట్లాడుతున్నారు. ఆ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండింది. ఇప్పుడు విజయ్ వాళ్లకు రీచ్ అవుట్ కావడంతో అటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అట్ ద సేమ్ టైం లెఫ్ట్ పార్టీస్కి సంబంధించిన సిపిఐ, సిపిఎం పార్టీకి సంబంధించిన 4 ఏవైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, మొత్తం 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే 112 అనేటువంటి ఒక నంబర్ దగ్గర ఎక్కడైతే టీవీకే పార్టీ ఆగిపోయిందో అక్కడ నుంచి ఈ 6 కలుపుకుంటే 118 మ్యాజిక్ ఫిగర్కు విజయ్ చేరుకున్నారు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇంకా ఐయుఎంఎల్ అనేటువంటి ఒక పార్టీ ఉంది. డెఫినెట్గా ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్ ఫోల్డ్లోకి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది కూడా కలిసి వస్తే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో అంటే దాదాపు 4:30 గంటల ప్రాంతంలో విజయ్ నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి తనకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజో రేపో విజయ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో దానికి ముహూర్తం ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ రేపే ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏవైతే ఈ కష్టాలు ఉన్నాయో, నిన్నటి నుంచి మనం ఒక 48 అవర్స్ నుంచి చూస్తున్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో, నంబర్ గేమ్ ఉందో దానికి ఒక తెరపడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒక విధంగా మనం చూసుకుంటే తమిళనాడులో ఏవైతే డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి గత 22 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది పూర్తిగా విడిపోయింది. ఇప్పుడు డిఎంకే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రాజకీయ పార్టీని ముఖ్యంగా టీవీకే రూపంలో ఇండియా ఫోల్డ్లోకి తీసుకొచ్చాము అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ 22 సంవత్సరాల నుంచి ఒక పెద్ద పొలిటికల్ పార్టీ, దాదాపు మనం చూడొచ్చు అర్ధ శతాబ్దపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్తో ఉంది. ఇప్పుడు ఆ డిఎంకే అనేటువంటిది ఇండియా కూటమి నుంచి పూర్తిగా బయటికి వచ్చేసింది. సో ఒక కొత్త రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. ఏఐడిఎంకే బీజేపీతో కొనసాగుతోంది. ఇండియా కూటమిలోకి కాంగ్రెస్ పార్టీతో టీవీకే పార్టీ కొత్తగా జాయిన్ అయింది. ఆ పార్టీ ఇంకొక 24 గంటల్లో పూర్తిగా ప్రభుత్వం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక స్థితికి చేరుకుంది. కానీ డిఎంకే చాలా ఐడియల్గా ఉంది. ఇప్పుడు డిఎంకే ఏం చేయబోతుంది, నిజంగానే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారా, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబాలకు సమాన దూరం పాటిస్తారా, లేదంటే వాళ్ళు ఎన్డీఏ వైపు వెళ్తారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు కలుస్తాయి అనేటువంటి వార్తల నేపథ్యంలో డిఎంకే మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్తుందా? గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో డిఎంకే ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది, వాళ్ళు మంత్రి పదవులు కూడా అప్పుడు తీసుకున్నారు. సో ఇప్పుడు డిఎంకే ఏం చేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. బట్ ఇవన్నీ ఈక్వేషన్స్ పక్కన పెడితే విజయ్ ఎవరైతే తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించారో ఆయన ఈరోజు పూర్తిగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి దిశలో వెళ్తున్నారు. లెఫ్ట్ పార్టీలు వీసీకే మొత్తం కలిసి 6 ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ప్రకటించాయి. ఇప్పటికే 112 సభ్యుల ఆయనకు మద్దతు ఉంది. ఇంకొక 6 కలవడం ద్వారా 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఇంకొక చిన్న చితక పార్టీలు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు కూడా అతనికి కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ గవర్నమెంట్ ఎంత స్టేబుల్గా ఉంటుంది, ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటిది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇప్పటికీ ఏదైతే గవర్నర్ అడిగినటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్ని విజయ్ చేరుకోగలిగాడు అనేటువంటిది ఈ క్షణానికి ఉన్నటువంటి ఒక పెద్ద బ్రేకింగ్గా మనం చూడాల్సి ఉంటుంది అనుశ్రీ. రైట్, మ్యాజిక్ ఫిగర్ ని దాటే ఒక సంఖ్యాబలంతో ఆయన గవర్నర్ ను కలుస్తున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందా? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా గవర్నర్ ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్ను చేరుకుంటే, గవర్నర్ దగ్గరికి వెళితే ఒక కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అయిపోతుంది. ఖచ్చితంగా గవర్నరు విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి. ఇకపైన గవర్నర్ నో చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ కండిషన్ సప్లై ఆయన సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు ఏవైతే మద్దతు ప్రకటించాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సింది. ఈ ప్రక్రియ ఇంకొక 40 నిమిషాల్లో గంటలో పూర్తవుతుంది అనేటువంటిది అటు టీవీకేకి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో తమిళనాడు రాజకీయాల్లో గత 48 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇన్ఫైట్ ఏదైతే ఉందో, లేదంటే ఒక సంఘర్షణ ఉందో, లేదంటే ఈ మొత్తం ఒక డ్రామా అవుతుందో అది తెరపడడానికి ముహూర్తం సన్నద్ధమైంది. 4:30 గంటల సమయంలో గవర్నర్ దగ్గరికి టీవీకే పార్టీ అధినేత ఇటీవల ఎన్నికల్లో ఒక భారీ గెలుపుతో పబ్లిక్ మ్యాండేట్తో వచ్చినటువంటి లీడర్ విజయ్ అక్కడికి వెళ్ళబోతున్నారు. మూడోసారి ఇది. గత 3 రోజుల్లో మనం చూసుకుంటే మొదటి రోజు వెళ్ళినప్పుడే విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మొదటి రోజు జరగలేదు. నిన్న మళ్ళీ వెళ్ళారు, నిన్న కూడా జరగలేదు. ఇది మూడోసారి ముచ్చటగా ఆయన వెళ్తున్నారు. ఈ టైంలో తన దగ్గర మద్దతు లేఖలు ఉన్నాయి అనేటువంటిది టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో ఇప్పుడు వెళ్తే గవర్నర్ ఆయనను ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు రెండో పార్టీ ఏది కూడా, రెండో కూటమి కావచ్చు, పార్టీ కావచ్చు, ఏది కూడా గవర్నమెంట్ను ఫామ్ చేస్తామనేటువంటిది క్లియర్ చేయలేదు, ముందుకు రాలేదు. కాబట్టి విజయ్ దగ్గర ఒకవేళ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలుంటే ఖచ్చితంగా గవర్నర్ ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.